అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ సెషన్ లో నేను మరొక జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ ని మీకోసం ఆన్సర్ చేయబోతున్నాను. అదే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాష్ సెట్ అండ్ ట్రీ సెట్ ఇన్ జావా. హ్యాష్ సెట్ కి మధ్యలో ట్రీ సెట్ మధ్యలో జావా ప్రోగ్రామింగ్ లో తేడాలు ఏంటి అనేది క్వశ్చన్ అండి. అయితే ఈ హ్యాష్ సెట్ కానీ ట్రీ సెట్ కానీ మనకి జావాలో కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ అనే టాపిక్ కింద వస్తాయండి. కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ లో నాకు చాలా రకాల ప్రీడిఫైన్డ్ క్లాసెస్, ప్రీడిఫైన్డ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. అందులో హ్యాష్ సెట్ ఒక ప్రీడిఫైన్డ్ క్లాసు, ట్రీ సెట్ ఒక ప్రీడిఫైన్డ్ క్లాసు. వినడానికి హ్యాష్ సెట్, ట్రీ సెట్ ఒకటేలాగా అనిపిస్తాయి, కాకపోతే వాటి మధ్యలో చాలా తేడాలు ఉన్నాయండి. తేడాలే కాదండి, వాటి మధ్యలో సిమిలారిటీస్ కూడా ఉన్నాయండి. ఓకే, రెండు ఒకటేలాగా పనిచేసే ఐటమ్స్ కూడా ఉన్నాయండి. మనకి కామన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ నేను కామన్ ఐటమ్స్ చెప్పిన తర్వాత మీకు హ్యాష్ సెట్ అంటే ఏంటి, ట్రీ సెట్ అంటే ఏంటి అని అర్థమవుతుంది అండి. దాని తర్వాత నేను డిఫరెన్సెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కామన్ థింగ్స్, హ్యాష్ సెట్ కి ట్రీ సెట్ మధ్యలో ఉన్న కామన్ థింగ్స్ ఏంటంటే, ఈ హ్యాష్ సెట్ కావచ్చు, ట్రీ సెట్ కావచ్చు, ఈ సెట్ ఇంటర్ఫేస్ అనేది ఈ రెండు క్లాసెస్ కి పేరెంట్ ఇంటర్ఫేస్ అండి. సెట్ ఇంటర్ఫేస్ ఇస్ ద పేరెంట్ ఇంటర్ఫేస్ ఆఫ్ హ్యాష్ సెట్ అండ్ ట్రీ సెట్. అంటే హ్యాష్ సెట్ అనేది ఒక చైల్డ్ క్లాస్ అండి, సెట్ ఇంటర్ఫేస్ కింద చైల్డ్ క్లాస్. అట్లనే ట్రీ సెట్ కూడా సెట్ ఇంటర్ఫేస్ కింద చైల్డ్ క్లాస్. ఇంకో సిమిలారిటీ ఏంటంటే, హ్యాష్ సెట్ ట్రీ సెట్ రెండు కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ సంబంధించినవి. చాలా క్లాసెస్, చాలా ఇంటర్ఫేసెస్ మన కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ లో ఉంటాయి. అయితే హ్యాష్ సెట్, ట్రీ సెట్ కూడా అందులో భాగమే. అయితే మనకు ఒక కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ లో కలెక్షన్ ఇంటర్ఫేస్ ఉందండి. ఈ సెట్ ఇంటర్ఫేస్ యొక్క పేరెంట్ వచ్చేసి కలెక్షన్ ఇంటర్ఫేస్ అండి. అయితే ఇది సెట్ ఇంటర్ఫేస్ కి కలెక్షన్ ఇంటర్ఫేస్ పేరెంట్ కాబట్టి హ్యాష్ సెట్, ట్రీ సెట్ కి ఈ కలెక్షన్ ఇంటర్ఫేస్ అనేది గ్రాండ్ పేరెంట్ అవుతుంది. అయితే ఈ కలెక్షన్ ఇంటర్ఫేస్ లో మనకు చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి. అవన్నీ ఇక్కడ నుంచి సెట్ ఇంటర్ఫేస్ లోకి, సెట్ ఇంటర్ఫేస్ నుంచి హ్యాష్ సెట్, ట్రీ సెట్ లోకి ఇన్హెరిట్ అవుతాయండి. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ తోటి గ్రాండ్ పేరెంట్ నుంచి పేరెంట్ కి, పేరెంట్ నుంచి చైల్డ్ కి వస్తాయి అన్నట్టు. ఈ మెథడ్స్ అన్ని మనకి కలెక్షన్ ఇంటర్ఫేస్ సంబంధించిన మెథడ్స్. ఇవన్నీ కూడా మనం హ్యాష్ సెట్ లో వాడుకోవచ్చు, ట్రీ సెట్ లో వాడుకోవచ్చు. ఎందుకంటే ఇవి రెండిటికి కలెక్షన్ ఇంటర్ఫేస్ గ్రాండ్ పేరెంట్ కాబట్టి యాడ్ మెథడ్ కానీ, రిమూవ్ మెథడ్ కానీ, క్లియర్ కానీ, సైజ్ కానీ, ఈజీ ఎంటీ కానీ, కంటెంట్స్ కానీ, ఇవన్నీ మెథడ్స్ మన హ్యాష్ సెట్ లో వాడుకోవచ్చు, ట్రీ సెట్ లో కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే కలెక్షన్ ఇంటర్ఫేస్ అనేది ఈ యొక్క రెండు చైల్డ్ క్లాసెస్ కి, ఈ యొక్క రెండు క్లాసెస్ కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ లో ఉన్న క్లాసెస్ కి కలెక్షన్ ఇంటర్ఫేస్ ఉంది గ్రాండ్ పేరెంట్ కాబట్టి. అట్లనే డూప్లికేట్ ఎలిమెంట్స్ అలౌడ్ కాదండి. ఓకే, మనకి మనకి ఈ హ్యాష్ సెట్ లో కానీ, ట్రీ సెట్ లో కానీ డూప్లికేట్ ఎలిమెంట్స్ అయితే అలౌడ్ కాదండి. మీరు డూప్లికేట్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే అది ఇగ్నోర్ చేసేస్తుంది. ఎర్రర్స్ ఏమి ఇవ్వదు కానీ ఇగ్నోర్ చేసుకుంటది. ఓన్లీ మీరు 10 ఇచ్చినా సరే ఒకటే దాన్ని కన్సిడర్ చేసుకుంటుంది, ఒకటే దాన్ని స్టోర్ చేసుకుంటది. అట్లనే ఈ హ్యాష్ సెట్ అండ్ ట్రీ సెట్ థ్రెడ్ సేఫ్టీ లేదండి ఇక్కడ. థ్రెడ్ సేఫ్టీ ఏంటంటే, మనకి జావా ప్రోగ్రామింగ్ లో మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ అని ఉందండి. మనం ప్రోగ్రామ్స్ ఎట్లా రాయొచ్చు అంటే, మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లో ఒకటేసారి మల్టిపుల్ యాక్టివిటీస్ అయ్యేటట్టు మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లో రాసుకోవచ్చు అండి. అయితే మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లో ఒకటేసారి మల్టిపుల్ యాక్టివిటీస్ అయ్యేటట్టు, మల్టిపుల్ థ్రెడ్స్ ఉండేటట్టు, మల్టిపుల్ థ్రెడ్స్ వచ్చేసి మల్టిపుల్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేసేటట్టు రాయొచ్చు. అయితే ప్రాబ్లం ఏంటంటే, హ్యాష్ సెట్ కానీ, ట్రీ సెట్ కానీ ఈ మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ ప్రోగ్రామ్స్ లో సూటబుల్ కాదండి. ఓకే, అవి వర్కౌట్ కాదండి అక్కడ. ఎందుకంటే థ్రెడ్ సేఫ్టీ లేదు కదా. ఇప్పుడు మీకు మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లో ఏదైనా వాడాలంటే థ్రెడ్ సేఫ్టీ అనేది ఆ యొక్క క్లాసెస్ కి ఉండాలి. ఇక్కడ హ్యాష్ సెట్ కానీ, ట్రీ సెట్ కానీ రెండు కూడా థ్రెడ్ సేఫ్టీ అనేది లేదండి, సింక్రనైజేషన్ అనేది లేదు. కాబట్టి అట్లా మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లో మీరు హ్యాష్ సెట్ కానీ, ట్రీ సెట్ కానీ వాడితే ఏమవుతుందంటే, ఒక థ్రెడ్ వచ్చి ఈ ఆపరేషన్స్ ని, హ్యాష్ సెట్ కానీ, ట్రీ సెట్ యొక్క ప్రోగ్రామింగ్ ఆపరేషన్స్ ని డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉంటుందండి. అందుకోసం మనము సజెస్ట్ చేయము. సో సింగిల్ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్ లో వాడుకోవచ్చు. అంటే ఒకటే థ్రెడ్ ఉంది అనుకోండి, ఒకటే ప్రోగ్రామ్ అనేది, ఒకటే యాక్టివిటీ జరుగుతున్నప్పుడు మన హ్యాష్ సెట్ కానీ, ట్రీ సెట్ కానీ ఇంచక్క వాడుకోవచ్చు. ఇవన్నీ మనకి సిమిలారిటీస్ కానీ కామన్ ఉండేటి. ఇది ఆన్సర్ కాదండి, ఈ యొక్క క్వశ్చన్ కి ఇది ఆన్సర్ కాదు. కాకపోతే మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి ఏమి కామన్ ఉన్నాయి. ఎందుకు అడిగారండి క్వశ్చన్? ఓకే, కామన్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి అడిగారు కదా. ఫస్ట్ ఇవి రెండు కామన్ ఉన్నాయి, కాకపోతే ఏం డిఫరెన్స్ ఉందని అడుగుతున్నారు. కామన్ థింగ్స్ ఇవ్వండి, కాకపోతే డిఫరెన్స్ వచ్చేసి యాసెట్ కి ట్రీ సెట్ మధ్యలో ఇవి డిఫరెన్స్ అని మీకు చెప్పాలండి. యాసెట్ కి ఏం డిఫరెన్స్ ఉందంటే, యాసెట్ లో ఫస్ట్ థింగ్ ఇవే పెట్టండి చూడండి, ఆర్డర్, పర్ఫార్మెన్స్, నల్ వాల్యూస్, యూస్ కేస్. ఆర్డర్, పర్ఫార్మెన్స్, నల్ వాల్యూస్, యూస్ కేస్. మరి హ్యాసెట్ లో ఆర్డర్ ఏంటంటే, ఎలిమెంట్స్ మీరు ఎట్లా యాడ్ చేసినా కానీ అవి ర్యాండమ్ గా స్టోర్ అయిపోతాయండి, ఒక పర్టికులర్ ఆర్డర్ లో స్టోర్ అవ్వండి. ఓకే, మీరు ఒక ఎలిమెంట్ ఫస్ట్ యాడ్ చేసి ఇంకో ఎలిమెంట్ ఇంకో సెకండ్ పొజిషన్ లో యాడ్ చేసి, అక్కడ పొజిషనింగ్ ఏమేమి ఉండదండి. మీరు ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత
చిందరవందరగా స్టోర్ అయిపోతాయి అండి, ర్యాండమ్ గా స్టోర్ అయిపోతాయి. ఓకే, మీరు ఫస్ట్ యాడ్ చేసిన ఎలిమెంట్ ఏమో ఎక్కడో ఉంటది, సెకండ్ యాడ్ ఎలిమెంట్స్ ఎక్కడో ఉంటది, లాస్ట్ యాడ్ చేసిన element ముందట్లో ఉంటది, అట్లా రకరకాలుగా ఒక పర్టికులర్ ఆర్డర్ అంటూ ఏముంటదండి, ర్యాండమ్ గా స్టోర్ అయిపోతాయి అండి. సెకండ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ అండి. హ్యాష్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంటదండి. మీరు యాడ్ ఆపరేషన్స్ చేసినా కానీ, రిమూవ్ ఆపరేషన్స్ చేసినా కానీ, సెర్చ్ ఆపరేషన్స్ చేసినా కానీ, నాకు ఏదైనా ఎలిమెంట్ కావాలి, ఉందా లేదా చెక్ చేసుకోవాలి హ్యాష్ లో ఉందా, అట్లాంటి సెర్చ్ ఆపరేషన్ చేసినా కానీ హ్యాష్ అనేది మంచిదండి. ఓకే, మీకు ఎప్పుడైతే డూప్లికేట్ ఎలిమెంట్స్ నాకు వద్దు, తర్వాత ఆర్డర్ ర్యాండమ్ ఆర్డర్ లో స్టోర్ అయినా పర్లేదు, నాకు ఈ యాడింగ్ ఆపరేషన్, రిమూవింగ్ ఆపరేషన్ అండ్ సర్చింగ్ ఆపరేషన్ ఫాస్ట్ గా ఉండాలంటే మీరు హ్యాష్ సెట్ వాడుకోవాలి. మరి ట్రీ సెట్ లో ఏంటంటే పరిస్థితి ఏంటంటే, ఇక్కడ యాడ్ ఆపరేషన్ కానీ, రిమూవ్ ఆపరేషన్ కానీ, సెర్చ్ ఆపరేషన్ కానీ స్లో ఉంటాయండి. ఈ హ్యాష్ సెట్ తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా స్లో ఉంటాయి. ఎందుకంటే ఈ ట్రీ సెట్ లో ఆర్డర్ అనేది సార్టెడ్ ఆర్డర్ అండి. ఓకే, మనం ఎలిమెంట్స్ ఏ ఆర్డర్ లో ఇచ్చినా గానీ అవి సార్ట్ అయిపోతాయి. మీరు ఒకవేళ నెంబర్స్ ఇచ్చారనుకోండి, తక్కువ నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు, మీరు ఒకవేళ ఆల్ఫాబెట్స్ ఇచ్చారనుకోండి, తక్కువ ఆల్ఫాబెట్ నుంచి పెద్ద ఆల్ఫాబెట్ వరకు A to Z అట్లా సార్ట్ అయిపోతాయి అన్నట్టు. ఓకే, ఆటోమేటిక్ గా సార్ట్ అయిపోతాయి, మనం సార్ట్ చేయని అవసరం లేదు. ట్రీ సెట్ లో మీరు స్టోర్ చేసుకున్నారంటే సార్ట్ అయిపోతుంది. అయితే ఇక్కడ హ్యాష్ సెట్ లోనేమో మనకి నల్ వాల్యూస్ అలౌడ్ అండి. అయితే ఒకటే నల్, ఎందుకంటే డూప్లికేట్ ఎలిమెంట్స్ అలౌడ్ కాబట్టి నేను ఎన్ని అంటే అన్ని నల్స్ నేను స్టోర్ చేసుకుంటే హ్యాష్ సెట్ అంటే కుదరదు. అట్లనే యూస్ కేస్ ఏంటంటే, ఎప్పుడు మనం హ్యాష్ సెట్కి వెళ్తామంటే, నాకు డూప్లికేట్ ఎలిమెంట్స్ వద్దు, నాకు ఆర్డర్ తోటి సంబంధం లేదు, ఎలిమెంట్స్ ఏ ఆర్డర్ లో అయినా పర్లేదు స్టోర్ కావచ్చు, కాకపోతే నాకు ఇంపార్టెంట్ ఏంటంటే అందులో నేను ఎలిమెంట్స్ కొత్తగా యాడ్ చేసినా కానీ, కొత్తగా నేను రిమూవ్ చేసిన ఏమంటారు, యాడ్ చేసిన ఎలిమెంట్స్ ని రిమూవ్ చేసినా కానీ, ఎలిమెంట్స్ ని యాసెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయాలనుకున్నా కానీ, ఈ యాసెట్ లో ఉన్న ఎలిమెంట్స్ లో నాకు కావాల్సిన ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కానీ, ఇట్లాంటి సర్చ్ ఆపరేషన్స్ కానీ ఫాస్ట్ గా జరగాలంటే, నాకు ప్రోగ్రామింగ్ ఫాస్ట్ గా రన్ కావాలంటే, అట్లాంటి సందర్భాల్లో డూప్లికేట్స్ అలో చేయకుండా ఎలిమెంట్స్ ఏ ఆర్డర్ ఉన్నా పర్లేదు, కాకపోతే యాడింగ్, రిమూవింగ్ అండ్ సర్చింగ్ అనేది ఫాస్ట్ గా జరగాలంటే హ్యాష్ సెట్కి వెళ్తారు. అది యూస్ కేస్ అండి. ఓకే, ఇక్కడ యూ డోంట్ కేర్ అబౌట్ ద ఆర్డర్ అన్నట్టు, ఆర్డర్ తో సంబంధం లేదు, మీకు ఆపరేషన్స్ అనేది ఫాస్ట్ కావాలా, డూప్లికేట్ ఎలిమెంట్ స్టోర్ కావాలి, అప్పుడు హ్యాష్ సెట్ అండి. చాలా మట్టుకు మనం హ్యాష్ సెటే వాడతామండి. ఓకే, రియల్ టైమ్ లో మనం హ్యాష్ సెటే వాడతాము. ఓకే, చాలా ప్రోగ్రామ్స్ లో ట్రీ సెట్ అనేది చాలా ఎక్కువ నేను చూడలేదు చాలా మందిని వాడటం. హ్యాష్ సెట్ అయితే ఖచ్చితంగా వాడతాం మనము. మరి ట్రీ సెట్ వచ్చేసి, ఓకే, ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ సార్టెడ్ ఆర్డర్ అండి. ఓకే, ఏ ఎలిమెంట్స్ అయితే మీరు స్టోర్ చేస్తారో అది ఏ ఆర్డర్ లో స్టోర్ చేసినా కానీ అవి సార్ట్ అయిపోతాయండి. తర్వాత పర్ఫార్మెన్స్ వచ్చేసి యాసెట్ కన్నా స్లో ఉంటుందండి. యాడింగ్ కానీ, రిమూవింగ్ కానీ, సర్చింగ్ కానీ స్లో ఉంటుంది. నల్ వాల్యూస్ ఇక్కడ అలౌడే లేదండి. మీకు రన్ చేసిన తర్వాత అవుట్పుట్ లో మీకు ఒక ఎర్రర్ వస్తుంది, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తుంది, ఒక నల్ వాల్యూస్ యాడ్ చేద్దామని ట్రై చేస్తే ట్రీ సెట్ లో. అట్లనే యూస్ కేస్ వచ్చేసి యూజ్ వెన్ యూ నీడ్ ద ఎలిమెంట్స్ టు బి సార్టెడ్ ఆర్డర్. ఓకే, మీకు ఎలిమెంట్స్ ఏవైతే హ్యాష్ సెట్ లో డూప్లికేట్ లేకుండా ఒక సార్టెడ్ ఆర్డర్ లో మీకు స్టోర్ కావాలి, మీరు మళ్ళీ సపరేట్ గా సార్టింగ్ చేయొద్దు అన్నప్పుడు, మీకు స్లో అయినా సర్లే పర్లేదు, యాడింగ్, రిమూవింగ్ స్లో అయినా పర్లేదు, కానీ నాకు ఎలిమెంట్స్ ట్రీ సెట్ లో వచ్చేసి ఏమైతుంది అంటే ఒక సార్టెడ్ ఆర్డర్ లో స్టోర్ అవుతాయి, డూప్లికేట్స్ అలో కావు. అలాంటి పరిస్థితుల్లో మీరు ట్రీ సెట్ వెళ్ళొచ్చండి. సో మీకు ఇవి ప్రాక్టికల్ గా చూపిస్తాను, మీకు డిఫరెన్సెస్ అయితే వీటి మధ్యలో ఉన్న తేడాలు, హ్యాసెట్ కి ట్రీ సెట్ మధ్యలో ఉన్న తేడాలు నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. అయితే మీకు ప్రాక్టికల్ గా కూడా జావా ప్రోగ్రామ్ రాసి హ్యాసెట్ ఎట్లా వాడాలి, ట్రీ సెట్ ఎట్లా వాడాలి చూపిస్తాను. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఏదో చూపించడం కోసం, ఇట్లా హ్యాసెట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పడం కోసం ఇక్కడ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ప్యాక్ లో. ఈ ప్యాకేజ్ పేరు వచ్చేసి .6 అని జస్ట్ ఆర్గనైజింగ్ కోసం ఇస్తున్నానండి. ఇందులో ఫస్ట్ హ్యాష్ సెట్ అని రాస్తాను, హ్యాష్ సెట్ డెమో అని రాస్తానండి. హ్యాష్ సెట్ డెమో అని చెప్పేసి మెయిన్ మెథడ్ రాసేస్తాను. మెయిన్ మెథడ్ రాసిన తర్వాత ఇందులో నేను ఏం చేస్తానంటే, మెయిన్ మెథడ్ రాసిన తర్వాత ఇక్కడ నేను క్రోమ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు క్రోమ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ అని ఇస్తాను. క్రోమ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ అని ఇచ్చేసి Ctrl+Shift+O అని ఇచ్చేస్తాను. ఇచ్చిన తర్వాత Ctrl+Shift+O ప్రెస్ చేస్తే ఇది ఇంపోర్ట్ అయిపోతాయండి. Ctrl+Shift+O ఎప్పుడైనా ప్రెస్ చేస్తే, ఓకే, ఇది ఎందుకు ఇస్తున్నాను నేను అసలు యాక్చువల్లీ తప్పండి ఇది. ఓకే, హ్యాష్ సెట్ డెమో కదా, హ్యాష్ సెట్ డెమోలో ఏంటంటే మనం ఆబ్జెక్ట్ హ్యాష్ సెట్ కి హ్యాష్ సెట్ ఎస్సెట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ సెట్ అని ఇస్తానండి. ఓకే, న్యూ హ్యాష్ సెట్ అని ఇస్తాను ఇట్లా. ఓకే, ఇదండి. ఓకే, సో ఇంతకు ముందు ఇగ్నోర్ చేసుకోండి, అప్పుడప్పుడు మైండ్ అటు వెళ్ళిపోతుంది. చాలా మటుకు చాలా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను కదా, ఏదో టాపిక్ లో ఉండిపోతాను. సరే, ఎస్సెట్ ఈజ్ ఈక్వల్ న్యూ హ్యాష్ సెట్, ఇక్కడ Ctrl+Shift+O అంటే ఇంపోర్ట్ అయిపోతాయండి. ఇది హ్యాష్ సెట్ డెమో కదా, హ్యాష్ సెట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. అది ఇక్కడ వార్నింగ్ వస్తుంది కదా, మనకి జనరేట్ టైప్ కూడా ఇవ్వాలి. లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ ఇచ్చేసి జనరేట్ టైప్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఏదైనా ఇవ్వచ్చు అండి, ఇంటీజర్ అని ఇస్తాను ప్రస్తుతానికి. ఓకే, ఇంటీజర్ ఇవ్వచ్చు, స్ట్రింగ్ ఇచ్చాడు,
ఎట్లాంటి ఎలిమెంట్ ఆబ్జెక్ట్స్ మీరు స్టోర్ చేసుకోవాలంటే అలాంటిది ఇవ్వచ్చు. ఎస్సెట్ డాట్ యాడ్ అని చెప్పేసి యాడ్ మెథడ్ వాడి నేను ఇక్కడ 9 అని ఇస్తాను. తర్వాత అట్లా రకరకాలు ఇస్తానండి. ఇవన్నీ ఒక ర్యాండమ్ ఆర్డర్ లో స్టోర్ అవుతాయండి. ఓకే, ర్యాండమ్ ఆర్డర్ లో పర్టికులర్ ఆర్డర్ అంటూ ఉండదు. ఎస్సెట్ డాట్ ఇంకొక 9 ఇస్తున్నాను, చాలా 9s ఇస్తాను. ఓకే, ఎస్సెట్ డాట్ యాడ్ ఆఫ్ అని చెప్పి 7 ఇస్తున్నాను. ఓకే, ఎస్సెట్ డాట్ యాడ్ ఆఫ్ మళ్ళీ 9 ఇస్తున్నాను. డూప్లికేట్ ఎలిమెంట్స్ కావాలని ఇస్తున్నాను అండి. 9 ఆల్రెడీ ఉంది, మళ్ళీ 9 ఇస్తున్నాను, 9 ఇస్తున్నాను. ఓకే, ఎస్సెట్ డాట్ యాడ్ అని చెప్పేసి 1 ఇస్తున్నాను. తర్వాత ఎస్సెట్ డాట్ యాడ్ అని చెప్పేసి 5 ఇస్తున్నాను. ఎస్సెట్ డాట్ యాడ్ 2 ఇస్తున్నాను. తర్వాత ఎస్సెట్ డాట్ యాడ్ 99. తర్వాత ఎస్సెట్ డాట్ యాడ్ మళ్ళీ 9. తర్వాత ఎస్సెట్ డాట్ యాడ్ 127. ఎస్సెట్ డాట్ యాడ్ 34 36 ఏదని ఇవ్వచ్చు. అట్లా చాలా ఎలిమెంట్స్ మీరు ఇచ్చుకుంటే వెళ్ళారండి. ఇక్కడ నల్ కూడా ఇవ్వచ్చు మీరు. ఎస్సెట్ డాట్ యాడ్ నల్ కూడా ఇవ్వచ్చు మీరు. నల్ కూడా స్టోర్ చేసుకోవచ్చు, కానీ ఒకటేసారి ఎక్కువ సార్లు స్టోర్ చేయలేరు. ఇచ్చిన యూజ్ ఉండదు, ఎందుకంటే డూప్లికేట్ కింద తీసుకుంటుంది. ఇక నేను ప్రింట్ చేస్తానండి యాసెట్ ని. ఈ ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అవుతాయి. యాసెట్ ఆబ్జెక్ట్ డిఫరెన్స్ ప్రింట్ చేస్తే ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అవుతాయి. మీరు అబ్జర్వ్ ఇప్పుడు రన్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇట్లా యాసెట్ వాడతాం. ఇప్పుడు నల్ ఉంది, తర్వాత 1 వచ్చింది, తర్వాత 22 వచ్చింది, తర్వాత 99 వచ్చింది, తర్వాత 36 వచ్చింది, 5 7 9 వచ్చింది, తర్వాత 127. ఏదైనా ఒక పర్టికులర్ ఆర్డర్ ఉందా అండి? ఇక్కడ ఆర్డర్ అంటూ ఏం లేదండి. ఇక్కడ 1 2 తర్వాత 5 7 9 రావాలి ఒకవేళ ఆర్డర్ ఉంటే. ఇక్కడ 99 వచ్చింది, 36 వచ్చింది అంటే ఇష్టం ఉన్నట్టు స్టోర్ అయిపోతున్నాయి కాబట్టి ఇది ర్యాండమ్ ఆర్డర్ అంటాము. ఓకే, యాసెట్ ఇలా ఉంటుందండి. అయితే డూప్లికేట్ ఎలిమెంట్స్ లో ఎన్నిసార్లు 9 ఇచ్చానండి? 4 సార్లు ఇచ్చాను. కానీ ఇక్కడ ఎన్నిసార్లు 9 స్టోర్ అయిందండి? యాసెట్ లో ఒకటేసారి. డూప్లికేట్ ఎలిమెంట్స్ అలోడ్ కాదు. యాడింగ్ ఆపరేషన్ కానీ, సర్చింగ్ ఆపరేషన్ కానీ, రిమూవింగ్ ఆపరేషన్ కానీ వెరీ ఫాస్ట్ గా ఉంటాయండి. ట్రీ సెట్ తోటి కంపేర్ చేసి చాలా ఫాస్ట్ గా ఉంటాయి. ఇదండి యాసెట్. అట్లనే నేను ఏం చేస్తానంటే ఎక్కువ టైం తీసుకోకుండా ఈ యొక్క ఫైల్ ని కాపీ పేస్ట్ చేసుకుంటాను. ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ నేను ట్రీ సెట్ అని రాసుకుంటాను. ట్రీ సెట్ కూడా ఆల్మోస్ట్ యాసెట్ లాగానే ఉంటుందండి. కాకపోతే కొంచెం పేరు వచ్చేసి యాసెట్ బదులు ట్రీ సెట్ అని ఇవ్వాలి. ఇక్కడ యాసెట్ ఇది ట్రీ సెట్ కదా. ట్రీ సెట్ లో ఇక్కడ నేను ట్రీ అని రాస్తాను, ఇక్కడ కూడా ట్రీ అని రాస్తాను, ఇక్కడ కూడా టీ సెట్ అని రాస్తాను. ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ O అని కొట్టేస్తే ఇది ఇంపోర్ట్ అయిపోతుంది. తర్వాత టీ సెట్ డాట్ ఇదే ఎగ్జాంపుల్ అండి. టీ సెట్ డాట్ యాడ్ ఇవే వాల్యూస్ ని ఎంటర్ చేస్తాను. ఓకే, ఏదైతే హ్యాసెట్ లో నేను యాడ్ చేసినో అవే నేను ట్రీ సెట్ లో కూడా యాడ్ చేస్తున్నాను. అదే ఎలిమెంట్స్ లో ఇక్కడ నల్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. నల్ అలౌడ్ కాదండి, నల్ అలౌడ్ కాదు ఇక్కడ. ఓకే, ట్రీ సెట్ లో నల్ అలౌడ్ కాదు, హ్యాసెట్ లో నల్ అలౌడ్. మీరు చూసారు ఆల్రెడీ. ఇక్కడ డూప్లికేట్ ఎలిమెంట్స్ కూడా అలౌడ్ కాదండి. 4 సార్లు ఇచ్చాను, ఒకటేసారి కన్సిడర్ చేసుకుంటుంది. మరి ఆర్డర్ వచ్చేసి నల్ అయితే మనకి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు రన్ చేసి చూడండి, మీ ఫస్ట్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తుంది. నల్ అయితే అసలు యాడ్ చేయలేరు, ఇందులో ఒకసారి కూడా యాడ్ చేయలేరు. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తుంది. నేను చూడండి ఇక్కడ మీరు నల్ యాడ్ చేస్తారు అని చెప్తుంది. నేను కామెంట్ చేసేస్తాను. తర్వాత నెక్స్ట్ రన్ చేసినప్పుడు నల్లుది కామెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసినప్పుడు చూడండి 1 2 5 7 9 36 9 సార్టింగ్ అనేది అయిందండి. లోవర్ నెంబర్ నుంచి హైయర్ నెంబర్ వరకు అయింది. సార్టింగ్ అనేది ఉంటుందండి ఇక్కడ. కాకపోతే యాడింగ్, రిమూవింగ్ అండ్ సర్చింగ్ ఆపరేషన్స్ అనేది హ్యాసెట్ తోటి స్లో ఉంటాయి. సో మీకు ప్రాక్టికల్ గాను థియరిటికల్ గాను మీకు అన్ని మీకు హ్యాసెట్ గురించి, ట్రీ సెట్ గురించి, వాటి మధ్యలో ఉన్న కామన్ సిమిలారిటీస్ గురించి, డిఫరెన్స్ గురించి, అంటే తేడాలు అండ్ ఓకే ఒకేలాగా ఉండే ఫీచర్స్ అన్నిటినీ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ప్రాక్టికల్ కూడా మీకు రాసి చూపించాను. ఓకే, జావా ప్రోగ్రామ్స్ ద్వారా. సో ఈ సెషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లైక్ చేయండి. అలానే నా యొక్క ఛానల్ టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సర్కిల్స్ లో, క్లోజ్ సర్కిల్స్ లో మీరు ఈ యొక్క వీడియోస్ అండ్ ఛానల్ ని షేర్ చేయండి. అలానే కామెంట్స్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ కి నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. సో అంతే అండి, ఈ సెషన్ తోటి అయితే అంతే, ఈ సెషన్ లో అయితే అంతే. ధన్యవాదాలండి. వచ్చే సెషన్ లో కలుద్దాం. బాయ్.